హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరికొందరికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. మీరు పెట్టే ఒక కామెంట్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ద్వారా వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనమాట తప్పకుండా. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరికీ నా వెరీ వెరీ థ్యాంక్ యూ అన్నమాట. ఎందుకంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా లైక్స్ చేస్తున్నారు, వ్యూస్ కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఇలా మ్యాటర్ ఏంటంటే, అసలు అవుట్ ఆఫ్ కంట్రీ ఏ ఏజ్లో రావాలి, ఇంకా ఏ వర్క్ పైన రావాలి అనే ఈ రెండు టాపిక్స్ పైన మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ముందు ఏజ్ గురించి అయితే మాట్లాడతాను. ఎందుకంటే మనం కరెక్ట్ ఏజ్లో రాకపోయినా కానీ ఏమవుతుందంటే, మనం కొంచెం సంపాదించుకోవడానికి కొంచెం స్కోప్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. మనం కొంచెం కరెక్ట్ ఏజ్లో వస్తే మనకు సంపాదించుకోవడానికి, మనం మ్యారేజ్ చేసుకోవడానికి రెండింటికి కొంచెం అవైలబుల్ ఉంటుంది అన్నమాట. మనకు టైమింగ్ కూడా కొంచెం సెట్ అవుతుంది అన్నమాట. ఏజ్లో మనం వస్తే బాగుంటుందని చెప్పాలంటే ఎవరో వేరే వాళ్ళది ఎందుకు చెప్పాలా, నాదే నేను చెప్తాను. నేను నా కెరియర్ అనేది స్టార్ట్ చేసింది ఏంటంటే, నా కెరియర్ స్టార్ట్ చేసింది నేను 18 ఇయర్స్కే నేను అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చేసాను. 18 ఇయర్స్కే వచ్చేసాను. నాతో చదువుకునే వాళ్ళు అప్పుడు నా 10th బ్యాచ్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు. నేను నా జాబ్ కోసం నేను ఇంటర్వ్యూ అనేది ఇస్తున్నాను అనమాట ఆ టైంలో. అంటే నా పరిస్థితులు అప్పుడు అలా ఉండి నేను వచ్చేసాను. అందరికి అలానే ఉంటుందని కాదు, కానీ ఏంటంటే కొంచెం ఈ అవుట్ ఆఫ్ కంట్రీ అనేది మీ ఏజ్ తొందరగా 18 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత, మీరు ఒకవేళ ఆలోచన ఉంటే, ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ కంట్రీ రావాలి, డబ్బు సంపాదించుకోవాలనుకుంటే, నా సజెషన్ ఏంటంటే, మీరు ఎంత తొందరగా మీ కెరియర్ని స్టార్ట్ చేస్తే అంత బెటర్ అన్నమాట. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినాక చాలామందిని చూసాను. మ్యారేజ్ అయినాక వాళ్ళ వైఫ్ని విడిచిపెట్టి వచ్చి వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడి, వాళ్ళు అక్కడ ఇబ్బంది పడి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు నా ఛానల్ కూడా చూసేవాళ్ళు చాలామంది 25 నుంచి 34 ఏజ్ వాళ్ళే చూస్తున్నారు నా ఛానల్. మేల్స్ అయితే ఇంకా ఎక్కువ చూస్తున్నారు, బాయ్స్ ఎక్కువ చూస్తున్నారు నాది. అలానే లేడీస్ కూడా కొంచెం చూస్తున్నారు. 70% బాయ్స్ చూస్తే ఒక 20-30% లేడీస్ కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. అంటే బాయ్స్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళకు కొంచెం రీచ్ అవుతుంది, వాళ్ళకు కొంచెం సెట్ అవుతుంది మ్యాటర్ అనేది నా ఒపీనియన్ అన్నమాట. ఇప్పుడైతే ఏజ్ గురించి అయితే మాట్లాడుకున్నాక, మీ ఎర్లీ ఏజ్లో మీరు స్టార్ట్ చేసుకుంటే, అవుట్ ఆఫ్ కంట్రీ రావాలనుకుంటే మాత్రం తప్పకుండా అది బెస్ట్ చాయిస్ అన్నమాట. మీరు ఎంత తొందరగా మీ కెరియర్ని స్టార్ట్ చేసుకుంటే అంత బెటరు. మీకు స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఒక 6-7 ఇయర్స్, ఇప్పుడు నాదే చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు 7 ఇయర్స్ అయిపోయింది అవుట్ ఆఫ్ కంట్రీలో వర్క్ చేస్తూ. ఇంకా ఇలా అన్నమాట. మీకు ఏంటంటే 7 ఇయర్స్ లోపల మీకు అన్నీ అవైలబుల్ అయిపోతాయి అన్నయ్య. ఇల్లు కానీ, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న, ఫైనాన్షియల్గా ఏవైనా ప్రాబ్లమ్స్ ఈ 7 ఇయర్స్లో సెట్ అయిపోయే ఛాన్స్, అంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీ ఎర్లీ ఏజ్లో మీరు స్టార్ట్ చేస్తే స్కోప్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అలా అని నేను చెప్తున్నాను అనమాట. ఏజ్ అయితే మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ కంట్రీ రావాలంటే ఎలాంటి పైన వర్క్ పైన రావాలి, మనకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే దాని మీద గురించి నేను ఒకసారి మాట్లాడతాను. ఎందుకంటే ఇది చాలామంది మిస్టేక్ చేస్తున్నారు అనమాట. చదువుకున్న బాయ్స్ కూడా నేను చెప్పినట్టే ఎర్లీ ఏజ్లో ఏదో అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చేద్దామని వచ్చేసి, ఇక్కడ చాలామంది మీరు కూడా చూస్తున్నారు, ఇక్కడికి వచ్చి చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే, ఇదే మనం ఏంటంటే, మనకు ఓన్గా ఏ వర్క్ అయినా మనకు ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీలో రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఏంటంటే మనం ఏ వర్క్ చేస్తున్నామో దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు లేబర్కి వేరుంటుంది వాల్యూ, ఒక వర్కర్కి వేరుంటుంది వాల్యూ అనేది, అట్లా అనమాట. ఎందుకంటే వర్కర్కి వర్కర్ వాల్యూ ఉంటుంది, లేబర్కి లేబర్ వాల్యూ ఉంటుంది, సాలరీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అట్లా మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా అక్కడనే ఒక వర్క్ నేర్చుకోండి. ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ రావాలనే ఉద్దేశం ఉంటే మాత్రం
తప్పకుండా ఏదో ఒక చిన్న వర్క్ నేర్చుకోండి. డ్రైవింగా, ఇంకా మీకు ఎలక్ట్రిక్ వర్కా, ఏసీ వర్కా, మేసన్ వర్కా, ఇంకా కార్పెంటర్ వర్కా, మీకు ఏది మీ మైండ్‌లో ఉంటే, మీకు ఏది నచ్చితే అలాంటి వర్క్ నేర్చుకోండి ఫస్టు. ఒక 1 ఇయర్ అట్లా నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు కొంచెం ఐడియా అనేది వస్తది. వచ్చినప్పుడు ఇక్కడికచ్చినప్పుడు గూడా మీరు ఇండియాలో మనకి కొన్ని కంపెనీస్ డైరెక్ట్ తీసుకుంటాయి. లేకపోతే కొన్ని ఇంటర్వ్యూ గూడా చేస్తాయన్నమాట కొన్ని కంపెనీస్. అలాంటప్పుడు మీరు మంచిగా మీ నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని జాబ్ గూడా సంపాదించుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే మీకచ్చినా గానీ మీ పనిలో మీరు ఉంటారు గదా! ఇక్కడ. మీ పనిలో మీరు ఉంటారు గాబట్టి, మీ పని మీరు జేసుకుంటారు గాబట్టి, అదే వర్క్ ఇండియాలో జేసింది ఇక్కడ గూడా అదే జేస్తారు గాబట్టి, మీకు సాటిస్ఫాక్షన్ గూడా ఉంటదన్నమాట. మీరు చేసే వరకే మీరు సాటిస్ఫాక్షన్ ఉంటదన్నమాట. పెద్ద తేడా ఉండదు. కంట్రీ మారుతది గానీ చేసే వర్క్ ఒకటే ఉంటది. కానీ ఇప్పుడు మనకి ఎలాంటి వర్క్ రాకపోయినా ఇక్కడికచ్చి వాళ్ళు ఏదో పని జెప్తే మనకు బాధ అనిపిస్తది. అంటే ఈ పని జేయాలా? ఆ పని జేయాలా? అని ఒక మనకు థాట్ అనేది ఉంటదన్నమాట. నేను అక్కడ అలా తిరిగాను, ఇలా తిరిగాను, ఇక్కడొచ్చి ఈ పని జేయాలా అన్నట్టు ఒక థాట్ ఉంటది. థాట్ లేకుండా మీరు ముందే మీ వర్క్‌ని మీరు ఎంచుకొని అదే వర్క్ పైన వచ్చి మీ కెరియర్‌ని మంచిగా బిల్డ్ చేసుకుంటే మాత్రమే అది మంచి చాయిస్ అని నేనైతే ఈ వీడియో ద్వారా అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా నేనేంటంటే చాలామంది ఆహ్, ఇప్పుడైతే చాలామందయితే ఇప్పుడు వర్క్ పైన వస్తున్నారు. కొంచెం కొంచెం తెలుస్తుంది అందరికి. ఎందుకంటే ఇంకా తెలవాలని ఈ వీడియో నేను చేస్తున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఏదో తొందరలో అప్పులున్నాయనో, ఇవున్నాయనో, అవున్నాయనో కొంచెం తొందరపాటులో అందరొస్తారు. అందరికీ ఒకటే విధంగా టైం ఉండది. రావాల్సిన అవసరం కూడా కొన్నిసార్లు వస్తది. కానీ ఇప్పుడు నా వీడియో చూసేవాళ్ళు ఏంటంటే రావాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు. అరే! నేను ఇప్పుడు నా స్టడీ అయిపోతది. ఇప్పుడు కాలేజ్‌లో ఉన్న వాళ్ళైనా, ఒకవేళ ఎవరికైనా ఔట్ ఆఫ్ కంట్రీ రావాలనే థాట్ ఉన్నోళ్ళకి ఒక 1 ఇయర్ మీరు ఏదో ఒక వర్క్ నేర్చుకోండి. ఆ వర్క్ నేర్చుకుంటేనే మీకిక్కడ మంచి ఒక లైఫ్ ఉంటది. మీకు ఇక్కడ ఎందుకంటే మంచిగా ఇక్కడికొచ్చినా కూడా వర్క్ చేయడానికి కూడా మీరు హ్యాపీగా ఫీల్ అయితారని నా ఫీలింగ్ అన్నమాట. ఇంకేంటంటే ఇక్కడ అన్ని వర్క్స్ ఉంటాయి. మీకు ఇండియాలో ఏం వర్క్స్ ఉంటాయి అన్ని వర్క్స్ ఉంటాయి. మెకానిక్ అయినా, కార్ మెకానిక్ అయినా ఇవన్నీ చాలా వర్క్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మన ఏ వర్క్ ఉన్నామో ఆ వర్క్ మనము నేర్చుకున్న ఆ వర్క్ ద్వారానే వస్తే బావుంటది అని నా ఫీలింగు. ఈ వీడియో అయితే మీకు ఎలా అర్థమైంది ఒకసారి నాకు కామెంట్ జేయండి. మీకు ఇంకా ఎలాంటి రిలేటెడ్ వీడియోస్ కావాలి నాకు చెప్పండి. నేను ఆల్రెడీ డ్రైవర్ కోసమని అది అందుకే నేను చెప్పలేదు. డ్రైవర్‌ది నేను ఆల్రెడీ నిన్ననే ఒక వీడియో చేశాను. అది ఐకార్డ్‌లో ఇస్తాను ఆ డ్రైవర్‌ది వీడియో. అది మీరు చూడండి. ఒకవేళ డ్రైవర్స్ అయితే ఆ వీడియో మీకు యూజ్ అయితది. ఇంకా ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నా గదా! అందరికీ సంబంధించిన వర్క్స్ అనేది ఇక్కడ ఇంకా కొన్ని వర్క్స్ నేను చెప్పలేదు. కానీ మీ మైండ్‌లో ఏ వర్క్ ఉందో ఒకవేళ డౌట్ ఉంది వర్క్ అక్కడ ఉంటదా? దొరుకుతదా? అక్కడి కెరియర్ ఎట్లుంటది? దాని వర్క్ అన్నీ మీరు ఒకవేళ అడగాలనుకున్నా నేను కామెంట్స్‌లో అడగండి. దానికి నేను రెస్పాన్స్ కూడా నేను ఇస్తాను. చెప్తాను. ఆ వర్క్ ఇక్కడ ఉంటదా? ఉండదా? దాని సాలరీ ఎంత ఉంటది? అనేది కూడా నేను చెప్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది నాకు ఒకసారి కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా చాలామందికి ఇంకా రీచ్ అయితది. అట్‌లీస్ట్ పెట్టుకోకపోయినా గానీ కనీసం ఒక లైక్ అన్నా ఎయండి. లైక్ అన్నా చేస్తే ఇంకా ఈ వీడియో ఇంకా యూట్యూబ్ వేరే వాళ్ళకి సజెస్ట్ అన్నా చేస్తది. మన ఛానల్ వీడియోస్ చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.